బ్లాగ్లో చూసిన మీరు ఏమైనా స్టోరీ చూపించిన అలా నేను. సో అంతే బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను ఈరోజు. సో లాస్ట్ బ్లాగ్ చూడకపోతే చూడండి. లాస్ట్ బ్లాగ్లో మనం ఓంకారేశ్వరికి వెళ్ళాం. దానికంటే ముందు బ్లాగ్లో మనం అయితే ఇంకో జ్యోతిర్లింగానికి వెళ్ళాం. అంటే పేరు తిరగదు మనకి. సో వాయిస్ వినిపిస్తుంది అనుకుంటా. అంటే మొత్తం డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. ఏంటంటే బ్యాటరీ స్టార్ట్ అయింది కదా, అంటే లైక్ ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో జనరేటర్ నడుస్తూ ఉంటుంది. సో దట్ ఆ సౌండ్ వస్తుంది. సో ఇది ఎస్ట్రీ కోచ్. అండ్ ఇప్పుడే ఇంకో బ్యాచ్ వాళ్ళు వచ్చిర్రు, అంటే లాస్ట్ బస్సు వాళ్ళది. సో బస్సు వాళ్ళైతే ఇప్పుడు అనమాట. సో రేపు మనం ద్వారకా పోతున్నాం. ఇప్పుడు ఒక 1 hour ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో మనం ద్వారకాకి అయితే వెళ్తాము. అండ్ అదే అందరు ఎంటర్ అవుతారు ఇప్పుడే. సో రేపు మొత్తం ట్రావెలింగే ఉంటుంది ద్వారకాకి. మొత్తం ట్రావెలింగే ఉంటుంది. రేపు మొత్తం ట్రావెలింగే ఉంటుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఈవినింగ్ దాకా ద్వారకాకి అయితే వెళ్తాము. ఆల్మోస్ట్ 11 hours జర్నీ చేస్తాం రేపు ద్వారకా. ఎందుకంటే మనం ఈ ఊరిలో ఉంటాం కదా, గుజరాత్కున్న కార్నర్, గుజరాత్ బార్డర్ దగ్గర ఉంటుంది ద్వారకా. సముద్రం తీరాన ఉంటుంది. సో ద్వారకా వ్లాగ్ అయితే చాలా క్రేజీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ద్వారకా అనేది ఒక డిఫరెంట్ ప్లేస్. అంటే లైక్ మస్ట్ వైబ్స్ వస్తాయి అట్లా. సో కలుద్దాం అది. बाल हटाओ. हाँ సో లంచ్ అయితే పెడుతున్నాను అనమాట. కట్ట అనమాట. సో గైస్ ఇప్పుడైతే మనం హాఫ్ ద వే వచ్చినాం. ఇక్కడ పక్కన స్లీపర్ AC 3 సంథింగ్ బస్ చూసారు ట్రైన్. సోమనాథ్ నుంచి జబల్పూర్ ఇండోర్ ఇట్లా అట్లా వస్తుంది. లైక్ సారీ ఐ మీన్ ఇండోర్ నుంచి సోమనాథ్కి వెళ్తుంది అనుకుంటా నాకు తెలిసి. సంథింగ్ అర్థం కాదు ట్రైన్స్ గురించి. సో ఈరోజు మనము ఎందుకు వాయిస్ చెప్పట్లే అంటే లైక్ వాయిస్ వినిపించట్లేదు క్లియర్గా అని చెప్పేసి. సో క్లియర్గా వాయిస్ అయితే వస్తలేదు, అందుకే నేను ఇబ్బంది చేస్తలేదు. బట్ మోరల్ ఒకటి చెప్పాలంటే లైక్ ఇప్పుడు ఇంకొక 9 అంటే అసలుకైతే 9 o'clock దాకా వెళ్ళాలి. అంటే 9 o'clock దాకా అయితే అక్కడికి రీచ్ అయిపోతాం. బట్ ఏమవుతుందంటే స్టోరీ నేను రాత్రి లేట్ అయింది కదా, సో ఇప్పుడు లేట్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం 10-11 కల్లా వెళ్ళిపోతుంది. ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఏమంటారు హాస్టల్ అంటున్నాం. ట్రైన్లోనే ఫుడ్ కూడా ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోతాం మనము. దాని తర్వాత చూడాలి రేపు పొద్దున్న ద్వారకాకి దర్శనం చేసుకోవచ్చు, ద్వారకాకి వెళ్ళొచ్చు. అండ్ అది స్టోరీ చూద్దాం నైట్ ఎట్లా అవుతుందో ఏందో కవర్ చేద్దాం అన్నమాట. సో ఇప్పుడు మనమైతే ద్వారకా రీచ్ అయిపోయినాం అనమాట. సో టైం వచ్చి 11 అవుతుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం హోటల్స్కి అయితే వెళ్ళాలి నెక్స్ట్. సో చలో జర వ్లాగ్ చేయాలంటే ఎట్లా ఉంది, ఎందుకంటే ఇప్పుడు లైక్ ఒక నిమిషం ఏమో చెప్దాం చూపిస్తున్నాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. కెమెరా తిప్పినాక ఏమో చూపిద్దాం అనుకుంటున్నా, అది మర్చిపోతున్నా. అంటే వాయిస్ ఓవర్ దగ్గర ఇస్తుంటే మంచిగా వస్తుంది. మైక్ మర్చిపోయినా, దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు అయితే మేము ద్వారకా స్టేషన్కి వచ్చినాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళాలి హోటల్కి. చికెన్ అవ్వాలి, బస్సు ఉంటుంది. సో బస్సు ఎక్కేసి మనం హోటల్కి వెళ్ళిపోవాలి. సో ఇది ఏమంత బ్లాగ్ చేయలేము, ఎందుకంటే జస్ట్ ఇది ట్రావెల్ కదా, అంతే. ట్రావెల్ చేసినప్పుడు అంత మజా ఉంటుంది, అంటే మజా ఉంటుంది ట్రావెల్లో జర్నీ లోపల. బట్ ఆ ప్లేస్ వేరే ఉంటుంది. అంటే లైక్ ట్రావెల్ చేసినాక బయట ఒక ట్రైన్ అవుతుంది, ఏంది లైక్ ఒక మోడల్ పెట్టరు అట్లా. ఇది ట్రైన్ మోడల్. అండ్ ఇక్కడ మొత్తం బస్సెస్ అయితే పెట్టిర్రు, ఏ స్టేషన్ వాళ్ళు ఎటు పోవాలని చెప్పేసి.
అది స్టోరీ. మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ద్వారకా మస్తు ఉంటుంది. ద్వారకా ఇది ప్లేస్ లైక్ లిటరల్లీ మీరు ఎవరైనా లైక్ మధుర్ లైక్ బాగా చెప్తాను నేను. ద్వారకా మస్తు ప్లేస్ అనమాట. సో పక్క రావాలి. సో బస్సెస్ ఉన్నాయి. సో రూమ్కి వెళ్ళాక చూపిస్తాను. సో ఇప్పుడు రూమ్కి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. లైక్ ఇప్పుడు టైం వచ్చేసి 11-12 అవుతుంది. సో నేనంటే ముందర మిర్రర్ ఉంది, మిర్రర్ చూస్తున్నా. అంటే లైక్ మన బ్లాగ్ ఎప్పుడు ఎట్లుంటో తెలియదు. సో అది స్టోరీ అనమాట. సో ఇప్పుడు నాకు తెలిసి రేపు మార్నింగ్ మనం ద్వారకాకి అయితే వెళ్తాం. సరే ద్వారకా టెంపుల్కి అయితే వెళ్తాము. సో చూడాలి లైక్ వాట్ ఈస్ వాట్ ఎట్లుంటుంది అని చెప్పేసి. మార్నింగ్ 4 o'clock లేసి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి 5 o'clock అట్లా స్టార్ట్ అయిపోయి ద్వారకాకి వెళ్ళిపోవాలి. సో చలో మరి రేపు కలుగుతాం. ఇంకా రేపు డైరెక్ట్ రేపు ఫ్రెష్ బ్లాగ్ కూడా చేసేయండి, ద్వారకా బ్లాగ్. సో ఎట్లుంటుంది ఏంది ఎట్లా ఎక్స్ప్లోర్ చేసిన అని చెప్పేసి మొత్తం మీరైతే ఎక్స్ప్లోర్ చేయవచ్చు. సో కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అప్పటికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు లైక్ కీప్ స్మైలింగ్, లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్, బాయ్.